ఇదివరకు రేషన్ షాపులు సూపర్ బజార్లుగా తయారు చేసి రేషన్ సరుకులు అక్కడే, మామూలు సరుకులు అక్కడే కొనుక్కోవచ్చంటూ ఒక ప్లానింగ్‌ని 2019 ఎన్నికలకు ముందు రిలయన్స్‌తో సంస్థ అయినటువంటి దాంతో ఒప్పందం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం అనేక చోట్ల అట్లాంటివి ఏర్పాటు చేయింది. ఆ తర్వాత ఈ కాలగర్భంలో కలిసిపోయినాయి. తర్వాత వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ దఫా ఎలక్షన్స్ ముందు డబ్బులిప్పిస్తానని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. బియ్యం వద్దనుకుంటే అయి డబ్బులిప్పిద్దాం. అప్పుడు ఆ కుంభకోణం ఆగుతది. వృధాగా ఎందుకు చెయ్యాలని చెప్పుకొచ్చారు. అది చేస్తారంటే ఇంతవరకు జరగట్లేదు. ఇప్పుడు కాపోతే ఏదో ఒక కాన్సెప్ట్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనే పథకం అంట. నాదెళ్ల మనోహర్ గారు గుజరాత్ వెళ్లి చూసొచ్చారట. గుజరాత్‌లోని గాంధీనగర్, అహ్మదాబాద్ నగరాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పథకం అమలు తీరును పరిశీలించారట. ఆ తర్వాత గుజరాత్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ అధికారులతో సమావేశం కూడా అయ్యారట. సిబిడిసి పథకంలో పౌర సరఫరాల సేవలు అందుకునే లబ్ధిదారులు మాకిష్టమైన సరుకులు వాళ్ళకిష్టమైన సరుకులు కొలత ప్రకారం కొనుక్కోవచ్చట. కేవలం ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇచ్చిన సరుకులే కాకుండా ప్రజలకు నచ్చిన అవసరమైన సరుకులను కూడా డిజిటల్ రూపీ ద్వారా చెల్లించి తీసుకోవచ్చట. డిజిటల్ రూపీ అంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాయి ఈ డిజిటల్ రూపీలేనే కదా, గూగుల్ పేలు, ఫోన్‌పేలు ఇవన్నీ. మరి ఇదేంటో నాకు అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖ వంటి చోట్ల ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమల్లో చేద్దామని భావిస్తున్నామని చెప్తున్నారు. ఏంటో మరి అసలు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది.